ప్రభువునందు మా ప్రియులైన వారందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7:8 కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి హోషేయ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనము చూస్తున్నాం. ఈ దినము కూడా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మరోసారి మనం చదువుకుంటాం. నేను బలిని కోరను గాని కనికరంనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దయచేసి గమనించండి, దేవుడు కోరుతున్నటువంటి యొక్క విషయం ఏమిటి అంటే, ఒకటి నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. ఒకటి కనికరాన్ని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఏ విధంగా మనము ఈ దినములో జీవిస్తున్నాం? హోషేయ గారి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఏమి పోగొట్టుకున్నారు? వారికి ఏది అవసరమో దేవుడు ఏది చెప్తున్నాడో దాన్ని చేయకుండా బలులు చేస్తూ ఉన్నారు. అందుకని ఏది కావాలి అని అంటే, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. రెండోది, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది. దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఒకటి, కనికరము రెండవది, దేవుని గూర్చినటువంటి యొక్క జ్ఞానం. ఎందుకండి కనికరము అనంటే, కనికరము మన దేవుడు మన ఎడల కనికరం చూపించిన దేవుడు. ఈరోజు నీవు నేను సజీవంగా ఉన్నామంటే దేవుని యొక్క కనికరం, ఆయన దయ. రెండవది ఏంటంటే, దేవుని గూర్చినటువంటి యొక్క సత్యము. దేవుని కొరకు జీవించాలంటే, దేవుని కొరకు దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలంటే మన జ్ఞానం సరిపోదు, దేవుని జ్ఞానం కావాలి. అందుకనే చాలాసార్లు మనుషులు ఈ లోక సంబంధమైన జ్ఞానముతోటి దేవుని వెతుకుతున్నారు. దేవుని వెతకడం ద్వారా ఏమవుతుందంటే, దేవుడు వారికి అది దొరకదు. ఎందుకంటే లోక జ్ఞానం చేత దేవుణ్ణి వెతికితే ఆ వ్యక్తికి దొరకదు. నీ జ్ఞానము దేవుని దగ్గర పనిచేయదు. నీ జ్ఞానము లేక మన జ్ఞానము, తత్వజ్ఞానం కావచ్చు, లోక సంబంధమైన జ్ఞానం కావచ్చు, మనది ఏ జ్ఞానమైనా కూడా దేవునికి కుదరదు. దేవుణ్ణి వెతకడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు భక్తిగా జీవించడానికి, విశ్వాసంగా జీవించడానికి సరిపోదు. అది దేవుడే ఇవ్వాలి ఆ జ్ఞానం. అందుకనే ఆ జ్ఞానం ప్రత్యేకంగా ఉంటుంది, దేవుని దగ్గరే ఉంటుంది ఆ జ్ఞానము. ఎవరు కోరుకుంటారో దేవుడు వారికి ఇస్తాడు. దేవుని జ్ఞానం కావాలన్నటువంటి వానికి చదువులు అవసరం లేదు, పదవులు అవసరం లేదు, ఇంకేది అవసరం లేదు. ఎందుకంటే వారు అమాయకులైనా, బీదవారైనా, సామాన్యులైనా, తెలివి తక్కువ వారైనా, ఎవరైనా దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడు. దేవుడు ఇస్తాడు ఆ జ్ఞానం. వాళ్ళు దేవుని జ్ఞానాన్ని కోరుకుంటే దేవుడు ఇస్తాడు. ఈ దినాల్లో చాలాసార్లు చదువుకున్నాము, గొప్ప గొప్ప చదువులు మనకున్నాయి, కానీ దైవికమైన జ్ఞానం లేదు. దీని గురించి నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఒకటి, నూతన నిబంధనలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానం నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అట చూసినారా? ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసినాడు. 21, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగకుండేనందున. గమనించండి, సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మవారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పములాయను. అందుకొరకే నీ జ్ఞానం చేత దేవుణ్ణి వెతకలేవు. నీ జ్ఞానము తగ్గట్టుగా దేవుడు దొరకడు, నీ జ్ఞానానికి దొరకడు దేవుడు. అందుకే 23 నుంచి కూడా అదే రాయబడింది. 24లో కూడా ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలహీనం కంటే బలమైనటువంటిది. కాబట్టి ప్రియులారా, దేవుని కొరకు జీవించాలంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోకంలో ఉండాలంటే, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే దేవుడు నీకు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఆ జ్ఞానాన్ని దేవుడే ఇస్తాడు. అందుకని అది లేకుండా నువ్వు ఈ లోకంలో ఎంత చేసినా కూడా లేదు. ఆ జ్ఞానం ప్రత్యేకంగా ఉంటుందని మనం ఎరుగుదాం. ఇంకొక మాట కూడా చూడండి, యాకోబు పత్రిక
3వ అధ్యాయం. ఇందులో జ్ఞానాన్ని గురించి ప్రభు చెప్తూ వచ్చినాడు. పైనుండి వచ్చే జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం కూడా ఉంది. 17వ వచనం లోక జ్ఞానాన్ని గురించి రాయబడి ఉంది, దయ్యం జ్ఞానం అనే రకరకాలుగా. పైనుండి వచ్చే జ్ఞానము 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడేది, కనికరముతోను, గమనించండి, మంచి ఫలములతోను నిండుకున్నదై, పక్షపాతమైన వేషధారణ లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఈ జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము సమాధానమైంది, పరిశుద్ధమైనటువంటిది. అందుకని ఈ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధమైన జీవితంతో జీవిస్తాడు. అందుకనే హోషేయ గ్రంథంలో వారు ఆ జ్ఞానం లేక ఇష్టానుసారంగా పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, దేవునికి విరోధంగా జీవిస్తూ వాళ్ళు ఏదో బలులు చేస్తున్నారు. చూడు, మేము బలులు చేస్తున్నామని. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు దేవుని కొరకు ఏ విధంగా జీవించాలో జీవించకుండా పరిశుద్ధమైన జీవితాన్ని వదిలిపెట్టి ఏదో లోక సంబంధంగా ఆచారాలు, మూఢనమ్మకాలు, నామకార్థం యొక్క స్థితులు చేసి దేవుణ్ణి మెప్పించాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, ఈ జ్ఞానం కావాలంటే లోకములు ఎక్కడ దొరకదు, చదువుకుంటే వచ్చేది కాదు. ఈ జ్ఞానం దేవుడిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5లో ఈ విధంగా రాయబడి ఉంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేవాడు. కాబట్టి గమనించండి, దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ బలుల కంటే, నీవన్నిటికంటే కూడా దేవుని యొక్క జ్ఞానం అవసరమని. జ్ఞానం, అందుకనే ఇక్కడ చెప్పినటువంటి మాట అదే చదువుకున్న వచనంలో, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో, నేను బలినిగా కోరను గాని ఒకటి కనికరమును, రెండవది కనికరమునే కోరుచున్నాను. దహన బల్ల కంటే దేవుని గూర్చినటువంటి యొక్క జ్ఞానం లేకపోబట్టే ఈ ప్రజలు ఈ కాలంలో వారు వ్యభిచారులుగా జీవిస్తున్నారు. అదే 6వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండని, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించము రండని, ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఇక్కడ గమనించండి, ఆయన దగ్గర రండి. మనం చదువుకుంటే వచ్చాలను బట్టి చూస్తే దేవుడు మనకు జ్ఞానం ఇస్తే దేవుని కొరకు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలం. రెండవది, బలిని గురించి కాదు ఆయన కోరేది, బలిని గురించి కనికరాన్ని కోరుతున్నాడు. ఈ దినాలలో మనుషులు బలులు చేస్తే, పొల్లులు చేస్తే, ఏదో చేస్తే అని చెప్పేసి అని కాదు. దీని గురించి కూడా ఒక 2 మాటలు నేను మీకు చదవాలని తలస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో బలిని గురించినటువంటి యొక్క విషయము రాయబడింది. కనికరాన్ని గురించి, బలిని గురించినటువంటి యొక్క విషయంలో దేవుని దాసుడైనటువంటి యొక్క కీర్తనాకారుడు, అంటే 50వ కీర్తన నేను చదువుతున్నాను, వినండి. 50వ కీర్తన 7 నుంచి మాటలు రాయబడ్డాయి. నా జనులారా నేను మాట్లాడబోతున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. నీ దహన బలులు నిత్యం నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడెనైనను, నీ మందులో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే గదా. కొండలలోని పక్షులన్నీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నాయి. లోకమును దాని పరిపూర్ణత నావే. నేను ఆకలి కొన్నను, నీతో చెప్పను. గమనించినారా? వృషభముల మాంసము నేను తిందునా, పొట్టెల రక్తం త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులను చెల్లించుము. ఆపత్కాలం నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరుస్తావు. తిరిగి గమనించండి, ఇక్కడి నుంచి ప్రాముఖ్యమైన ఇక్కడ నుంచి దేవుడు మనం ఇచ్చే బలులు ఆయనకు అవసరం లేదు. ఆయన తినేవాడు కాదు, తీసుకునేవాడు కాదు. 16 నుంచి ఏమంటాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వసించదేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఈ రోజున క్రైస్తవునికి ఏది అవసరం లేదు? దిద్దుబాటు అవసరం లేదు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను వెనుకకు తోసివేసేదవు,
నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవాలని నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటమును కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదని గమనించండి. దేవుని మరచువారులా దీన్ని ఆలోచించుకునుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడు ఎవడును లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్టున్న వాడు మార్గము సిద్ధపరచుకోడు. గమనించండి, ఏది చేయాలో దేవునికి ఇవన్నీ చదువుకోండి, గమనించండి. ఇది మనం అనుసరిస్తే మేలు ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఇది చేయకుండా ఏదో నేను పనులు చేస్తున్నాను పొల్లు చేస్తున్నానని కాదు. దేవుడు కనికరాన్ని కోరుతున్నాడు. ఏ విధంగా మనం కలిగి ఉండాలో, ఎట్లాంటి వారితో మనం ఏకీభవిస్తున్నామో. ఇంకొక మాట కూడా చదువుతాను ముగించక ముందు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఈ విధంగా 11 నుంచి యెహోవా సెలవిచ్చు మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులు పొట్టేళ్లను బావుగా మేపిన దూడల కొవ్వు నాకు వెక్కసమాయను. కూడల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమైన నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణ తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యమును వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించును. మీ ధూపార్థము దాని వెనుక దానిని ఇకను తేకుడి. అమావాస్యయు విశ్రాంతినమును సమాజ కూట ప్రకటనలు జరుగుతున్నవి. పాపుల గుంపులు కూడి ఉత్సాహ సమాజము నేను ఓర్చజాలను. గమనించండి, మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనుడి, శుభ్రం చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. ఇవన్నీ కూడా అంతే. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకొందము. మీ పాపం రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. కాబట్టి వీడారా, ఈ అవగాహన కలిగినటువంటి మనం ఈ 2 భాగాలు మనం చదువుకున్నాం. దేవుడు బలిని కాదు కోరేది, కనికరం కోరుతున్నాడు. దేవుని కొరకు ఏ విధంగా జీవించాలనో తీర్మానం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. సమ్మతింపక తిరగని ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుదురు. యెహోవా ఇలాగనే సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు అనుసరించి యెషయా గ్రంథములో సెలవిచ్చినట్లు నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం ఏదైతే మనం చదువుకున్నామో, చివరి దినాలలో ఉంటున్నామో, బలులు అర్పించేవారు ఏదో లోక సంబంధంగా చేసే వారి కంటే ముఖ్యంగా చదువుకున్న వచనాలను అనుసరించి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క జ్ఞానముతో దేవుని ఉద్దేశమును ఏమిటో ఎరిగి మనము చదివినటువంటి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11 నుండి, తర్వాత కీర్తనలు 50వ అధ్యాయము 7 నుండి మనం చదువుకున్నటువంటి భాగాలను అనుసరించి మనం ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నట్లయితే మనకు క్షేమం ఉంటుంది, మన కుటుంబానికి, సంఘాలకు క్షేమం ఉంటుంది. అందుకనే నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనటువంటి దాన్ని మనం చేసి దేవుణ్ణి మెప్పించి దేవుని గణపరిచి మనము మన ఆత్మీయ జీవితంలో మేలుకరంగా ప్రభు కొరకు జీవిస్తాం. చివరి దినాలలో ఉన్నాం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి మనం ప్రభు కొరకు ఆ విధంగా జీవిస్తాం. ప్రభు మనకు అట్లా సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగానే దీవించండి. ఇచ్చినందుకు మనం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనందరికి తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.